మంచు ఆవిరిగా మారిన సందర్భంలో మనకి దేర్ ఆర్ 3 ప్రాసెస్, అంటే 3 రకాల ప్రక్రియలు జరుగుతున్నాయి లేదా 3 మార్పులు జరుగుతున్నాయి. ఏంటి అనేది మనం చూస్తే ఫస్ట్ వన్ ఏంటి అంటే 0 degrees అంటే మెల్టింగ్ టెంపరేచర్ దగ్గర ఉన్న ఐస్ బాయిలింగ్ టెంపరేచర్ దగ్గర స్టీమ్గా మారింది అని అనుకుంటే 3 ప్రాసెస్ ఉన్నాయి. ఇంకా వెనక్కి ఉందనుకోండి ఇంకా ప్రాసెస్ పెరుగుతాయి అన్నమాట. మనం అంటే 0 degrees Celsius దగ్గర అంటే మెల్టింగ్ టెంపరేచర్ దగ్గర ఉన్న ఐస్ బాయిలింగ్ టెంపరేచర్ దగ్గర స్టీమ్గా కన్వర్ట్ అయిన సందర్భంలో మనకి ఎంట్రోపీలో మార్పును కన్సిడర్ చేయాలి అని అనుకుంటే ఈ సందర్భంలో మనం ఫస్ట్ చేంజ్ ఏంటి, మొదటి మార్పు అనేది ఒకటి మెల్టింగ్ టెంపరేచర్ దగ్గర ఐస్ వాటర్గా కన్వర్ట్ అంటే మంచు నీరుగా మారిందన్నమాట. రెండో ప్రాసెస్ ఏంటంటే మెల్టింగ్ టెంపరేచర్ దగ్గర నుంచి బాయిలింగ్ టెంపరేచర్కి వాటర్ యొక్క టెంపరేచర్ పెరగడం, అంటే 0 degree Celsius నుంచి 100 degree Celsiusకి టెంపరేచర్ పెరగడం అంటే రెండో ప్రక్రియ. మూడో ప్రక్రియ ఏంటి అనేది మనం చూస్తే బాయిలింగ్ టెంపరేచర్ దగ్గర వాటరు స్టీమ్గా మారడం అంటే నీరు ఆవిరిగా మారడం. అంటే మనకి సాధారణంగా మనకి ఫేజ్ కన్వర్షన్ గురించి మనం ఇటు లోయర్ క్లాసెస్లో కానీ అటు కెమిస్ట్రీలో కానీ మనం నేర్చుకున్న సందర్భంలో మనం చూస్తే ఫేజ్ కన్వర్షన్ జరుగుతున్నంతసేపు అంటే దశ మార్పు జరుగుతున్నంతసేపు వ్యవస్థ యొక్క టెంపరేచర్లో మార్పు స్థిరంగా ఉంటుంది, అంటే టెంపరేచర్ మారదనమాట. టెంపరేచర్ మారకుండా సేమ్ టెంపరేచర్ దగ్గర అంటే కన్వర్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు టెంపరేచర్ మారుతుంది. అంటే జస్ట్ లైక్ మనం మంచు తీసుకున్నాం అనుకోండి, మంచు నీరుగా మారుతున్న సందర్భంలో మంచు పూర్తిగా నీరుగా మారేంత వరకు అది సేమ్ టెంపరేచర్ అంటే 0 degree Celsius దగ్గరే ఉంటుంది. ఆ తర్వాత టెంపరేచరు మనం పెరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో మనం ఈ కన్వర్షన్ జరగాలి అంటే మనం కొంత ఉష్ణరాశిని అందచేయాలి. వీ హ్యావ్ టు సప్లై సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ. సో దాన్నే మనం లేటెంట్ హీట్ అంటాం, అంటే గుప్తోష్ణం. లేటెంట్ హీట్ అనేది ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే ఇట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ ఫర్ 1 gram of substance which is converting one phase to another phase at its phase changing temperature. అంటే దశ మార్పిడి ఉష్ణోగ్రత దగ్గర 1 గ్రాము పదార్థం ఒక ప్రావస్థ నుంచి వేరొక ప్రావస్థకి మార్పు చెందడానికి కావలసిన ఉష్ణరాశిని గుప్తోష్ణం అంటాం. దీన్ని 2 రకాలుగా మనం ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. లేటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్, లేటెంట్ హీట్ ఆఫ్ ఎవాపరేషన్. అంటే ద్రవీభవన గుప్తోష్ణం, బాష్పీభవన గుప్తోష్ణం 2 రకాలు. అంటే 2 సమానంగా ఉండవు మళ్ళీ. సో ద్రవీభవన ఉష్ణోగ్రత అంటే ఏంటి, మనకి మంచు అంటే ఘనస్థితి నుంచి ద్రవస్థితికి మార్పు చెందినప్పుడు మనకు కావలసిన ఉష్ణరాశి. అదే బాష్పీభవన గుప్తోష్ణం అంటే ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మార్పు చెందినప్పుడు కావలసిన ఉష్ణరాశి. ఇది ఎంతకి అంటే 1 గ్రాము పదార్థానికి. సో ఈ సందర్భంలో మనం మంచు నీరుగా మారినప్పుడు అంటే m grams ఆఫ్ ఐస్ను మనం కన్సిడర్ చేసాము అనుకుంటే m grams ఆఫ్ ఐస్ కన్సిడర్ చేసినప్పుడు మనకి m గ్రాముల మంచుని మనం తీసుకుని దాన్ని ఆవిరిగా మార్చాం. ఈ సందర్భంలో మనం చూస్తే ఫస్ట్ m grams ఆఫ్ ఐస్ ఎట్ మెల్టింగ్ టెంపరేచర్ అంటే ద్రవీభవన ఉష్ణోగ్రత దగ్గర ఉంది. ఈ ఉష్ణోగ్రతని T1 అని అనుకుంటే ఈ సందర్భంలో అంటే మొత్తం 3 రకాల ప్రక్రియలు ఉన్నాయని అనుకున్నాం కాబట్టి టోటల్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ మనకి ఏమవుతుందంటే డెల్టా S ఈజ్ ఈక్వల్ టు డెల్టా S1 ప్లస్ డెల్టా S2 ప్లస్ డెల్టా S3 అవుతుంది. డెల్టా S1 అనేది ఏంటంటే మంచు నీరుగా మారిన సందర్భంలో ఎంట్రోపీలో, డెల్టా S2 అనేది నీటి ఉష్ణోగ్రత ద్రవీభవన ఉష్ణోగ్రత నుంచి బాష్పీభవన ఉష్ణోగ్రతకు పెరిగినప్పుడు ఎంట్రోపీలో మార్పు, డెల్టా S3 అనేది నీరు ఆవిరిగా మారినప్పుడు ఎంట్రోపీలో మార్పు. సో ఈ మార్పు మనకు కావాలి అనుకుంటే మనం బేసిక్ ఈక్వేషన్ ds ఈజ్ ఈక్వల్ టు dq/t నుంచే మనం కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ లేటెంట్ హీట్ని అంటే గుప్తోష్ణాన్ని మనం L చేత సూచిస్తాం. గుప్తోష్ణం యొక్క నిర్వచనం ప్రకారం 1 గ్రాము పదార్థం ప్రావస్థ మార్పు చెందడానికి కావలసిన ఉష్ణరాశిని మనం గుప్తోష్ణం అంటాం. అంటే ఇక్కడ L అనేది 1 గ్రాము పదార్థం దాని యొక్క దశ మార్పిడి ఉష్ణోగ్రత దగ్గర ఒక స్థితి నుంచి మరొక స్థితికి, ఒక ప్రావస్థ నుంచి మరొక ప్రావస్థకి మార్పు చెందడానికి కావలసిన ఉష్ణరాశి. కాబట్టి
ఇక్కడ మనం తీసుకుంటే T1 అనేది మెల్టింగ్ టెంపరేచర్, T2 అనేది బాయిలింగ్ టెంపరేచర్ అని అనుకుందాం మంచుకి. సో ఈ సందర్భంలో మనం అంటే ఇక్కడ ఈ టెంపరేచర్స్ అన్ని కూడా కెల్విన్ స్కేల్లోనే కొలవాలి. సో ఆ సందర్భంలో మనం తీసుకుంటే మనకి డెల్టా S1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది, ఇంటిగ్రల్ dq/t. సో దీనిలో dq ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 1 గ్రాముకి మనకి L అనేది కావాలి. అంటే 1 గ్రాము మంచు నీరుగా మారడానికి మనకు కావాల్సిన ఉష్ణరాశి L గుప్తోష్ణం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ద్రవీభవన గుప్తోష్ణం, బాష్పీభవన గుప్తోష్ణం రెండు వేరు కాబట్టి ఇది L1 అని అనుకుంటే 1 గ్రాముకి మనం అందజేయాల్సిన ఉష్ణరాశి L1. మన దగ్గర m గ్రామ్స్ ఆఫ్ ఐస్ ఉంది. m గ్రామ్స్ ఆఫ్ ఐస్ని కన్సిడర్ చేసాం కాబట్టి అది అంతా మార్పు చెందాలి కాబట్టి ఏమవుతుంది, m ఇంటూ L1 అవుతుంది. సో ఇది ఎక్కడ T1 టెంపరేచర్ దగ్గర ఈ మార్పు అంతా జరుగుతుంది. ఇవన్నీ కాన్స్టెంట్సే కాబట్టి డెల్టా S1 ఈజ్ ఈక్వల్ టు మనకి mL1/T1 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. అంటే మొదటి మార్పు సంబంధించి ఎంట్రోపీలో మార్పుని మనం రాసుకుంటే డెల్టా S ఈజ్ ఈక్వల్ టు mL1/T1 అవుతుంది. అంటే డెల్టా S1 ఈజ్ ఈక్వల్ టు mL1/T1. ఇక రెండోది మనం చూసుకుంటే m గ్రామ్స్ నీరు అంటే m ద్రవ్యరాశి కలిగిన m గ్రాముల ద్రవ్యరాశి కలిగిన నీరు T1 టెంపరేచర్ నుంచి అంటే ద్రవీభవన ఉష్ణోగ్రత దగ్గర నుంచి బాష్పీభవన ఉష్ణోగ్రతకి ఉష్ణోగ్రత పెరిగింది. ఉష్ణోగ్రత పెరగాలి అంటే మనం ఉష్ణరాశిని అందజేయాలి. సో ఈ సందర్భంలో మనం తీసుకుంటే ఆల్రెడీ మన దగ్గర ఎంట్రోపీలో మార్పుకు సంబంధించి సమీకరణం డెల్టా S ఈజ్ ఈక్వల్ టు మనం తీసుకుంటే CV ln TF/TI base E plus R ln VF/VI అనే సమీకరణం ఆల్రెడీ ఇంతకు ముందే మనం డెరైవ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మంచు నీరుగా మారిన సందర్భంలో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ హ్యాపెన్స్ అట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్. ఆల్మోస్ట్ ఘన పరిమాణం స్థిరంగా ఉంటుంది అని అనుకుంటే ఇక్కడ VV ఈజ్ ఈక్వల్ టు అంటే VF/VI అంటే రెండు సమానం అయితే ఇది 1 అయింది, log 1 0కు సమానం కాబట్టి ఈ పదం 0 అయిపోతుంది. అంటే ఇది ఒకటే మిగులుతుంది అన్నమాట. సో దీని ప్రకారం మనం లెక్క కట్టామనుకోండి, ఇప్పుడు డెల్టా S2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, CV అంటే ఇక్కడ మనకి ఇది 1 గ్రాముకి మనం m గ్రాములు తీసుకుంటున్నాం కాబట్టి మనం తీసుకుంటే CV ln T2/T1 బేస్ E m గ్రామ్స్ కి మనం తీసుకుంటే ఇది ఏమైందంటే mCV లేదా సింపుల్ గా మనం ద్రవం కాబట్టి ఇక్కడ C అని రాయొచ్చు లేదా CV అని రాయొచ్చు. ln T2/T1 బేస్ E అవుతుంది. ఇది m గ్రామ్స్ ఆఫ్ ఐస్ ఈస్ m గ్రామ్స్ ఆఫ్ ఐస్ అంటే m గ్రాముల ద్రవ్యరాశి కలిగిన మంచు యొక్క ఉష్ణోగ్రత T1 నుంచి T2కి పెరిగిన సందర్భంలో ఆ వ్యవస్థ యొక్క ఎంట్రోపీలో మార్పు. ఇక ఫైనల్గా మనం తీసుకుంటే ఇక మిగిలింది ఏంటి, m గ్రామ్స్ ఆఫ్ వాటర్ కన్వర్టింగ్ ఇంటూ స్టీమ్ అంటే m గ్రాముల ద్రవ్యరాశి కలిగిన నీరు ఆవిరిగా మార్పు చెందింది అన్నమాట. ఆవిరిగా మార్పు చెందిన సందర్భాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ మనకి ఏమవుతుంది, డెల్టా S3 ఈజ్ ఈక్వల్ టు అగైన్ మనకి ఇక్కడ నీరు ఆవిరిగా మారుతుంది కాబట్టి మనకి ప్రతి గ్రాముకి గుప్తోష్ణం అనేది కావాలి. ఇక్కడ బాష్పీభవన గుప్తోష్ణం అంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఎవాపరేషన్ ని ఇట్ ఈస్ డినోటింగ్ విత్ L2 అంటే L2 అని అనుకుంటే ప్రతి గ్రాము నీరు ఆవిరిగా మారడానికి L2 ఉష్ణరాశి కావాలి. సో ఇక్కడ మనం తీసుకుంటే మన దగ్గర m గ్రామ్స్ ఆఫ్ వాటర్ ఉంది కాబట్టి dq is equal to so delta is equal to dq/t అంటే dq is equal to ఎంత అవుతుంది, mL2/T. ఇక్కడ T2 అనేది బాష్పీభవన ఉష్ణోగ్రత, సో బాయిలింగ్ టెంపరేచర్ అన్నమాట. కాబట్టి ఇది డెల్టా S3కి సమానం. సో ఇది ఈక్వేషన్ 3 అవుతుంది. ఇప్పుడు మంచు నీరుగా మారిన సందర్భంలో మొత్తం మార్పు ఎంత అంటే మనకి డెల్టా S ఈజ్ ఈక్వల్ టు డెల్టా S1 ప్లస్ డెల్టా S2 ప్లస్ డెల్టా S3 అనేది మనం తీసుకుంటే ఈ విలువలు సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, mL1/T1 ప్లస్
MC log T2 by T1 base E plus M L2 by T2. సో ఇది మంచు ఆవిరిగా మారిన సందర్భంలో ఆ వ్యవస్థ యొక్క ఎంట్రోపీలోని మార్పుని సూచిస్తుంది. సో ఇందులో మనకి దీని మీద కూడా న్యూమరికల్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువ సార్లు మనకు రావచ్చు. ఆ ఇచ్చిన ప్రాబ్లంను బట్టి మనకి దానిలో ఎన్ని మార్పులు ఉన్నాయనేది చూసుకుని దానికి అనుగుణంగా మనం సమీకరణాన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి కేవలం మంచు నీరుగా మారింది అన్నాడు అనుకోండి, ఈ మొదటి మొక్క ఒకటి సరిపోతుంది అనమాట, ఫస్ట్ పార్ట్ ఒకటి. లేదు మంచు నీరుగా మారింది, టెంపరేచర్ కూడా కొంత పెరిగిందని ఇచ్చాడు అనుకోండి, ఇంతవరకు వస్తాం. మంచు ఆవిరిగా మారిందంటే ఇంతవరకు వస్తాం. అలా కాకుండా 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర కాకుండా ఎక్కడో -2 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది అనుకోండి, ఇలాంటి ఈక్వేషన్ ఇంకోటి ముందు వస్తుంది అన్నమాట. ఈ విధంగా అవసరాన్ని బట్టి మనం సమీకరణాన్ని మనం ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా మనం దీని మీద షార్ట్ నోట్స్ రావచ్చు, లేదా ఎక్కువగా మనకి న్యూమరికల్ ప్రాబ్లం రావడానికి మాత్రం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఇది మంచు ఆవిరిగా మారిన సందర్భంలో మనకి వ్యవస్థ యొక్క ఎంట్రోపీలో మార్పును సూచించే సమీకరణం. ఇక ఒక చిన్న ఒక మనం అంటే ఎంట్రోపీ క్రమరాహిత్యం అంటే డిజార్డర్ గురించి మనం చెప్పుకుని ఈ చాప్టర్ మనం ముగిద్దాం. దీనికోసం మనం చూస్తే ఎంట్రోపీ డిజార్డర్ అనేది మనం పరిశీలిస్తే ప్రతి పదార్థం కూడా 3 రకాల ప్రావస్థల్లో ఉంటుంది అనేది మనకు తెలుసు. ఒకటి ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి. సో ద్రవస్థితిలో మన ఘనస్థితిలో చాలా స్టేబుల్గా ఉంటుంది, స్థిరత్వం ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే అణువులు దగ్గరగా ఉంటాయి, వాటి మధ్య ఆకర్షణ బలాలు అనేవి ప్రాపర్గా పనిచేస్తాయి. ఇక ద్రవస్థితికి వచ్చామనుకోండి, ఈ క్రమరాహిత్యం అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట. అంటే ఒక క్రమత్వం అనేది ఉండదు, అంటే ఆర్డర్నెస్ అనేది తగ్గుతుంది, అంటే లెస్ ఆర్డర్లో ఉంటుంది. ఇక వాయుస్థితికి వచ్చామనుకోండి, బాగా ఎక్స్పాండ్ అవుతుంది, కాబట్టి అణువుల మధ్య దూరం పెరిగిపోయింది, కాబట్టి డిజార్డర్నెస్ అనేది పెరిగిపోతుంది. అంటే ఫైనల్గా మనం చూస్తే ఘనస్థితి అనేది మోస్ట్ స్టేబుల్ స్టేట్ అనేది మనకు తెలుస్తుంది, వాయుస్థితి అనేది అన్స్టేబుల్ స్టేట్ అనేది మనకు తెలుస్తుంది. అంటే క్రమరాహిత్యం పెరిగిపోతుంది అనమాట. అంటే ఇక్కడ ఘనస్థితి నుంచి ద్రవస్థితికి మార్చాలనుకోండి, మనం ఏం చేస్తున్నాం? ఉష్ణరాశిని సప్లై చేస్తాం. ఉష్ణరాశిని సప్లై చేయడం ద్వారా మనం ఘనస్థితి నుంచి ద్రవస్థితికి మారుతున్న సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి కన్వర్ట్ చేస్తాం. అలాగే లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్కి కన్వర్ట్ చేయాలనుకోండి, అగైన్ ఈ సప్లై సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ, అంటే మరికొంత ఉష్ణరాశిని మనం అందజేయాలి. ఉష్ణరాశిని మనం అందజేస్తూ ఉంటే ఆ వ్యవస్థ యొక్క ఎంట్రోపీ ఏమవుతుంది? క్రమంగా పెరుగుతూ ఉంటుంది. కారణం ఏంటి? బదిలీ మనం సప్లై చేసిన ఉష్ణరాశి అంతా పాజిటివ్. ఉష్ణరాశి మనం సప్లై చేసింది పాజిటివ్ అనుకుంటే DS = dQ/T, కాబట్టి dQ పాజిటివ్ అయితే DS కూడా పాజిటివే, అంటే ఎంట్రోపీ పెరుగుతూ ఉంటుంది. అంటే వ్యవస్థ యొక్క ఎంట్రోపీ పెరుగుతోంది అనుకోండి, మనకి మన వ్యవస్థ క్రమరాహిత్యం వైపు ప్రయాణం చేస్తుంది అన్నమాట. సో ఎంట్రోపీ పెరుగుతోంది అంటే డిజార్డర్నెస్ పెరిగిపోయింది అని అర్థం. ఎంట్రోపీ తగ్గింది అని అనుకుంటే డిజార్డర్నెస్ అనేది తగ్గుతుంది, అంటే ఆర్డర్నెస్ పెరుగుతుంది అనమాట. అంటే మోస్ట్ స్టేబుల్ స్టేట్లోకి మనకు ఉండడం అనేది జరుగుతుంది. సో ఇది ఈ ఫస్ట్ యూనిట్కి సంబంధించి లాస్ట్ చాప్టర్. మనం నెక్స్ట్ చాప్టర్ ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో థర్మోడైనమిక్ పొటెన్షియల్స్, మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అనే లెసన్ మనం యూనిట్ స్టార్ట్ చేసుకుందాం. సో దీనికి సంబంధించిన PDF పెట్టడం జరుగుతుంది. ఒకసారి వీడియోస్ని మోర్ టైమ్స్, అంటే కనీసం 3-4 సార్లు మీరు విని నేర్చుకుని తర్వాత నోట్స్ మీరు PDF పెట్టింది రాసుకుని ప్రిపేర్ అయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి మీరు అది చేయండి. తర్వాత దీని మీద ఒక అసైన్మెంట్ ఒకటి మనం పెట్టుకోవడం జరుగుతుంది. ఇది ఏంటి అనేది నెక్స్ట్ వీక్లో మీకు దానికి సంబంధించిన నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అదొకటి మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.